అలానే మిస్ రావు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు ఉద్యోగుల విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశాల్లో ఒకటి లిక్కర్ స్కామ్, మరొకటి మైనింగ్ స్కామ్. అనేకమైనటువంటి అంశాలు బయటకు వచ్చినప్పటికీ ఈ రెండు పెద్ద ఎత్తున చర్చల్లోకి వచ్చింది. ప్లస్ అవినీతి కూడా ఆ రెండు చోట్ల ఎక్కువగా జరిగింది అనేది వినిపిస్తూ ఉంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్నారు. ఆయన అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైరీ చేయడానికి రెడీ అయింది. అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల మీద కూడా దాడులు నిర్వహించి తనిఖీలు చేసి కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఆ దూకుడు చూసిన తర్వాత వాసుదేవరెడ్డి రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాసుదేవరెడ్డి ఎక్కడున్నారు, అసలు ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. ఇక వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ ఎండి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారు, జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. సో ఆయన చేసినటువంటి అక్రమాలను తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు, అటు సిఐడి ఇటు ఏసీబీ రెండు కూడా విచారణ చాలా వేగంగా చేస్తున్నాయని చెప్పి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆయన అసలు భారతదేశంలో ఉన్నారా లేదా విదేశాలకు వెళ్ళిపోయారా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరుల ముందు మెదులుతూ ఉంది. ఎందుకు ఈ ఇద్దరు దేశంలో ఉన్నారా, దేశం విడిచి వెళ్ళిపోయారా అనేటువంటి చర్చ తాజాగా జరుగుతోంది. అసలు వాళ్ళిద్దరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి, డిప్రెషన్ మీద ఎక్కడి నుంచి వచ్చారు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏపీ బ్యారేజ్ కార్పొరేషన్లో ఎండి వాసుదేవరెడ్డి, అక్కడ భారీగా అక్రమాలు జరిగాయి అనేది మొదటి నుంచి కూడా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాల్లో భారీ అవినీతి జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు వాసుదేవరెడ్డి అంటే డిప్యుటేషన్ మీద వచ్చారు. డిప్యుటేషన్ మీద ఈయన్ని వాసుదేవరెడ్డి అనే అతన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలాగా వైసీపీ నేతలకు వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు ఈ వాసుదేవరెడ్డి. వాస్తవంగా ఈయన డిప్యుటేషన్ మీద వచ్చి కంటిన్యూ అయ్యారు. సో ఎన్నికల సమయంలో వాసుదేవరెడ్డిని ఈసీ పక్కన పెట్టింది, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఎందుకనంటే డైరెక్ట్గా బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి ఆయన లారీలు మద్యం పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పరోక్షంగా ఈయన సహకారం అందించారు. అందుకే ఈసీ ఆయన్ని పక్కన పెట్టేసింది అప్పట్లోనే. వాసుదేవరెడ్డి పైన విచారణకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదేశాలు జారీ చేసింది. జగన్ సర్కార్లో ఇక మరొక అవినీతి ఏంటంటే తిమింగలం వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇసుక దోపిడీకి బార్లాగా డోర్స్ తెలిసినటువంటి అధికారి. ఆయన మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగా ఉన్నారు. ఇసుకలో 2,000 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి ఏసీబీ తేల్చింది. ఆల్రెడీ ఎంక్వైరీ కూడా చేసి నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారంటే అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ తెలియదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా తెలియదు. అవినీతి అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ పౌరుల నుంచే వస్తున్నాయి. అవినీతి లిస్టులో కనుక తీసుకుంటే వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ కనిపిస్తుంటారు. వీళ్ళిద్దరూ కొన్ని వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకి, జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టేందుకు సహకారం పూర్తి స్థాయిలో అందించారు, మొత్తం అక్రమాలు చేశారు అనేది వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ఆరోపణలు. వీళ్ళిద్దరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులే. కూటమి ప్రభుత్వమైన తీరు మీద ఇప్పుడు నాయకులు, కార్యకర్తలు కూడా ఇప్పుడు ప్రశ్నించేటువంటి స్థాయికి వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ డిప్యుటేషన్ మీద వచ్చారు. డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. డిప్యుటేషన్ అయిపోయినా కానీ దాన్ని కంటిన్యూ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు ఒకళ్ళేమో మైనింగ్, ఇంకొకళ్ళేమో బ్యారేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. వాళ్ళు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అయినప్పటికీ కూడా
ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచే. వాస్తవంగా ఒకళ్ళేమో రైల్వే శాఖ నుంచి, మరొకళ్ళేమో సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. సో వీళ్ళిద్దరినీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే. అందులో కూడా కీలకమైనటువంటి బెవరేజ్ కార్పొరేషను, అలాగే మైనింగ్ కార్పొరేషన్, వీటికి ఎండీలుగా వీళ్ళిద్దరిని నియమించారు. ఇక ఆ రోజు నుంచి వీళ్ళిద్దరు చేసినటువంటి అక్రమాలు అనేకం ఉన్నాయి. అసలు బెవరేజ్ కార్పొరేషన్లో కానీ లేదా మైనింగ్లో అయితే అటు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, లేదంటే భారతిరెడ్డి గారు చెప్పినా, ఎవరు ఫోన్ చేసి చెప్పినా కానీ ఉద్యోగాలు సృష్టించేవాళ్ళు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చారు. ఆఫీస్కి వచ్చినా రాకపోయినా, అసలు ఆఫీస్కి వచ్చినటువంటి దాఖలాలే కనిపించవు, కానీ జీతాలు మాత్రం లక్షలు ఇచ్చారు. సో అలాంటి అవినీతికి కూడా పాల్పడ్డారు. ఒకవైపు ఏమో మైనింగ్, ఇసుక సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది చేసినటువంటి దోపిడీ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత దోపిడీ జరగదు, ఆ తరహా దోపిడీ జరగదు. ఇక లిక్కర్కి సంబంధించి మద్య నిషేధం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి ఆయనే సొంతంగా షాపులు పెట్టుకున్నారు, ఆయనే మద్యాన్ని తయారు చేసుకున్నారు, ఆయనే మద్యానికి సంబంధించిన బ్రాండ్స్ని క్రియేట్ చేసుకున్నారు, కొత్త బ్రాండ్స్ అన్నింటిని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకనొక సమయంలో టీచర్ల చేత కూడా ఈ మద్యాన్ని అమ్మించారు జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో. పైగా ఆయన కరెన్సీ కావాలి, మొత్తం ఆన్లైన్ పేమెంట్లు ఉన్నప్పటికీ భారతదేశ వ్యాప్తంగా, బట్ ఖచ్చితంగా కరెన్సీ కావాలనేటువంటి డిమాండ్ తోటి కరెన్సీని వసూలు చేశారు. మరి అన్ని వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు వసూలు చేసినటువంటి కరెన్సీ ఎటుపోయింది? అదొక పెద్ద ప్రశ్న. కంటైనర్లో ఎక్కడికి తరలించారు, ప్రత్యేక విమానాల్లో ఎక్కడికి తరలించారు అనేటువంటి విమర్శలు తరచూ వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ప్రభుత్వం అయితే మారింది. ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేశారు, 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళని శిక్షించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తుంది, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. దానికి తగిన విధంగా పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. లుకౌట్ నోటీసులు అయితే ఇచ్చారు, అటు వాసుదేవ్ రెడ్డికి ఇటు వెంకటరెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్ళకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు దేశంలో ఉన్నారా, దేశం విడిచి వెళ్ళిపోయారా అనేటువంటి ఒక సందేహం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెంటాడుతూ ఉంది. ఒకనొక సమయంలో వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి పూర్తి స్థాయి విచారణ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పక్కాగా దొరికిపోతారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు, వీళ్ళిద్దరూ దేశం విడిచి వెళ్ళిపోయారు, సురక్షితంగా వేరే దేశంలో ఉన్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇటీవల వరకు బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో ఉన్నారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అసలు వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయారని అంటున్నారు. ఒకవేళ కనుక నిజంగా జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం దేశం విడిచి వెళితే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించినందువల్లే, ఇప్పుడున్నటువంటి పోలీసు యంత్రాంగం అలసత్వంగా వ్యవహరించినందువల్లే వీళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. సో అలాంటి భావన కలగకుండా ఇప్పటికైనా అసలు వాళ్ళు దేశంలో ఉన్నారా లేదా అనేది ముందు ఆంధ్రప్రదేశ్ సమాజానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ఏపీసీఐడి మీద, ఏసీబీ మీద ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.